హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక రాక్షసి గురించిన కథతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ కథ మనలో చాలా మందికి రిలేట్ అవుతుంది, కానీ ఎవరూ దాని గురించి మాట్లాడరు. ఈ కథ మొత్తం విన్న తర్వాత అదేమిటి అనేది మీకే అర్థమవుతుంది. మరి ఆగస్ట్ 1980లో ప్రచురితమైన ఈ కథ పేరు రాక్షసి గురువు. మరి రాక్షసికే గురువైన వాడు ఎంత గొప్పవాడై ఉంటాడు చూద్దామా? ఇవన్నీ చూసిన తర్వాత ఈ కథ నచ్చితే మాత్రం తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్, మరియు మీ లైఫ్లో ఇలాంటి వారు ఎవరైనా ఎదురైతే వారి గురించి తప్పకుండా ఒక కమెంట్ మాకు మెన్షన్ చేయండి. వారి పేరు తెలపాల్సిన అవసరం లేదు, కానీ మీ అనుభవం మాత్రం తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఈ కథను మీ ఫ్రెండ్స్తో మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. మన చందమామ కథలు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే థ్యాంక్ యూ, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఆ గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. దాంతో మేము కొత్త కథలు అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ మీ యాప్కి డైరెక్ట్గా వస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగనగనగనగనగా ఒక ఊర్లో ఆనందుడు అనేవాడు ఉండేవాడు. వాడికి ఎవరూ లేరు. చిన్ననాటి నుండి అనాథగా పెరిగిన వాడు చదువు సంధ్య లేకపోవడం వల్ల శరీరశ్రమనే నమ్ముకున్నాడు. వాడు రెడ్డి గారి వద్ద పనిచేసేవాడు. ఆయన ఇంటి పనులన్నీ చేసి పెట్టేవాడు. రెడ్డి గారు వాడి బస అది చూసుకునేవారు. వారింట్లోనే పశువుల కొట్టం వద్ద పడుకునేవాడు. వాడికి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. పాడుకుంటూనే పనులన్నీ చేసేవాడు. అయితే వాడి గొంతు చీలిన బొంగులాగా కర్ణ కఠోరంగా ఉండేది. వాడు పాట పాడితే రెడ్డి, ఆయన భార్యే కాదు, చుట్టుపక్కల వారందరూ భయపడిపోయేవారు. ఎంత చెప్పినా, ఎంతమంది చెప్పినా వాడు మాత్రం పాటలు పాడడం మానలేదు. పనులు చేసేటప్పుడు కూడా పాటలు పాడేవాడు. రాత్రి వేళలా పశువుల కొట్టంలో గడ్డి పరుచుకొని దాని మీద పడుకొని అర్ధరాత్రి దాకా పాడుకొని మరీ నిద్రపోయేవాడు. రెడ్డి గారికి ఇది ఎంత బాధను కలిగించినా కూడా ఆయన వాడిని ఏమీ అనేవారు కాదు. ఎందుకంటే ఉత్త తిండికి ఇంటి పనంతా చేసి పెట్టేవాడు ఎక్కడ దొరుకుతాడు మరి? అందుకే వాడి గోలను ఎలాగో భరించేవారు. తన పాటను అందరూ చీదరించుకుంటున్నారని ఆనందుడికి కూడా తెలుసు. కానీ ఏదో ఒక నాటికి ఎవరో ఒకరు తనని గుర్తిస్తారని, తన ప్రతిభని మెచ్చుకుంటారని అతను అనుకునేవాడు. కాబట్టి అతను పాడడం మాత్రం మానలేదు. ఒరేయ్, అర్ధరాత్రి ఓండ్ర పెట్టి మా ప్రాణాలు తోడేస్తున్నావురా అని రెడ్డి గారు ఎన్నోసార్లు వాడితో అన్నారు. కానీ పాడడం మాత్రం వాడు మానలేదు. ఇలా ఉండగా కొన్నేళ్లకు రెడ్డికి ఒక కొడుకు పుట్టాడు. ఆ చంటివాడు ఆనందుడి పాట వినగానే ఉలిక్కిపడి కెవ్వున అరిచి గుక్కపెట్టి ఏడ్చేవాడు. ఇలా ఎన్నోసార్లు జరిగింది. దాంతో విసిగిపోయిన రెడ్డిగారి భార్య ఆనందుడిని పిలిచి, ఒరేయ్, నువ్వు పాడడం మానుకోకపోతే మా ఇంట్లో పని మానే అని నిష్కర్కషంగా చెప్పేసింది. ఆ పక్కనే ఉన్న రెడ్డి, వాడు పాటలు ఎలాగో మానడు, డబ్బులిచ్చి పంపించే అంటూ జేబులోని డబ్బులు తీసి భార్యకి ఇచ్చాడు. ఆవిడ వెంటనే లెక్కలు అవి చూసి వాడి చేతిలో కాస్త డబ్బు పెట్టి వాడి సామాన్లు అవి తీసుకొని వాడిని పంపించేసింది. చేసే పని పోయిన దానికంటే పాడడం మానేయమన్నందుకే ఆనందుడికి ఎక్కువగా అవమానం అనిపించింది. అతను కూడా రోషంతో అక్కడి నుంచి వచ్చేశాడు. వాడు అలా తిరుగుతూ అడవి దారి పట్టాడు. చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు, పక్షులు, జంతువులు సంగీతానికి తలలు ఊపుతున్నాయని, కరిగిపోతున్నాయని వాడు అనుకున్నాడు. అలా ఒక 2 రోజులు అడవిలోనే తిరిగి రకరకాల పాటలు పాడుతూ అక్కడ ఇక్కడ సంచరించాడు. ఒకనాడు అడవిలో చీకటి పడ్డాక ఆకాశంలో నిండు చంద్రుడు, గాలి నిండా పూల వాసన. ఆనందుడి ప్రాణానికి వాతావరణం ఎంతో హాయిగా అనిపించింది. వాడు ఒక బండరాయి మీద నడుము వాల్చి చుట్టుపక్కల ఉన్న చెట్ల సందుల్లోంచి కనిపిస్తున్న నక్షత్రాలను చూస్తూ చాలా ఉత్సాహంగా పాటలు పాడాడు. అలా అలా వాడు నిద్రలోకి మెల్లగా జారుకున్నాడు. ఆ సమీపంలోనే ఉంటున్న ఒక రాక్షసి ఈ పాటలన్నీ విన్నది. ఆ రాక్షసికి ఒక పెళ్లి కావాల్సిన కూతురుంది. ఆ పిల్ల రాక్షసి బొత్తిగా అనాకారి కావడం వల్ల దాన్ని ఎవ్వరూ పెళ్లి చేసుకోవడం లేదు. దాని తల్లికి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఈ పాడేవాడెవడో మహాశ్రవణానందంగా పాడుతున్నాడు. తన కూతురికి కూడా ఈ పాట నేర్పిస్తే కనీసం ఆ పాట వినైనా ఎవరైనా పెళ్లి చేసుకుంటారు దాన్ని. నాట్యం నేర్చుకోవడానికి అది మరీ స్థూలకాయం అయిపోయింది. మరి ఇలాగైనా ఎవరో ఒక అయ్యకిచ్చి పెళ్లి చేస్తే తన బాధ్యత తీరిపోతుంది కదా అనుకున్నది రాక్షసి. ఆమె ఆనందుడు నిద్రపోతున్నప్పుడు మెల్లగా అతన్ని లేపి తన గుహలో కూతురు ముందు పెట్టింది. అమ్మా, మనిషి మాంసం నాకు అరగదే, ఎన్నిసార్లు చెప్పను నీకు అన్నది తన గారాల కూతురు రాక్షసితో. తినటానికి కాదే వెర్రిమొహమా, వీడు చాలా గొప్ప సంగీత విద్వాంసుడు, నీకు పాటలు నేర్పిస్తాడు
ఇక అప్పుడు నీ పాటలు విని ఎందరో రాక్షసులు నిన్ను చేసుకుంటానని ఎగబడి వస్తారు. అర్థమైందా అన్నది తల్లి రాక్షసి. ఓహోహోహో, ఎంత అద్భుతంగా ఆలోచించావే అమ్మా అంటూ సంతోషంగా పిల్ల రాక్షసి చిందులు వేసింది. ఈ కోలాహలానికి నిద్రలేచిన ఆనందుడు తల్లి రాక్షసిని పిల్ల రాక్షసిని చూసి కెవ్వుమని ఏడ్చాడు. తల్లి రాక్షసి వాడితో, ఒరే నువ్వేమీ భయపడకు, మేమిద్దరం మంచి రాక్షసులమే. అడవిలో నీ పాటను విన్నాను. నీలాంటి పాటగాడు మరొకడిని చూడలేదు నేను. మా అమ్మాయికి ఆ పాట నేర్పి పుణ్యం కట్టుకో. నీ కష్టం ఉంచుకోనులే, సంచిడు బంగారం ఇస్తాను నీకు అన్నది. ఇంతకాలానికి తన పాటను మెచ్చుకునేవారు దొరికేసరికి ఆనందుడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. వాడు ఆనందంతో పరవశించిపోయి అలాగే అని తల ఊపాడు. మనుషులు పశువులు హీనమైన వారు, వాళ్లకన్నా మీ రాక్షసులే మంచివారు. కళలంటే మీకెంత గౌరవం అని రాక్షసిని మెచ్చుకున్నాడు. నువ్వు నీ ఇష్టం వచ్చినంత కాలం మాతోనే ఉండు. మా అమ్మాయికి మంచి మంచి పాటలు నేర్పు. నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను అన్నది రాక్షసి. ఆనందుడు అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. తెల్లవారుతూనే తల్లి రాక్షసి పిల్ల రాక్షసి ఇద్దరు నిద్రకు ఉపక్రమించారు. ఆనందుడు అడవంతా తిరుగుతూ దొరికిన పళ్ళు అవి తిని చీకటి పడే వేళకు మళ్లీ గుహకు తిరిగి వచ్చాడు. అప్పుడు తల్లి రాక్షసి పిల్ల రాక్షసి ఇద్దరు నిద్రలేచారు. తన కూతుర్ని పాటలు నేర్చుకోమని తల్లి రాక్షసి అరణ్యంలో సంచారానికి వెళ్ళింది. పిల్ల రాక్షసి ఎంతో భక్తిగా ఆనందుడి కాళ్లకు దండం పెట్టింది. తన ఎదుటే కాళ్లు కట్టుకుని పాటలు పాడడానికి కూర్చుంది. ఆనందుడు ఒక పల్లవి చెప్పి అలా పాడమని చెప్పాడు. అది పాడింది. కానీ అది పాటలా వినిపించలేదు. కొండ మీద నుంచి బండరాళ్లు దొల్లినట్టుగా, ఉరుములు ఉరిమినట్లుగా తోచింది వాడికి చాలా బాధేసింది. ఆపు తల్లి, అలా గొంతు చించుకోకు, కాస్త చిన్నగా సన్నగా పాడు అంటూ ఆనందుడు దానికి మళ్లీ పాడి వినిపించాడు. పిల్ల రాక్షసి ఈసారి మరింత భీకరంగా పాడింది. అది పాడుతుంటే ఆనందుకు కడుపులో కెలికినట్లయింది. అయినా సరే వాడు ఓపికతో దానికి పాటంతా నేర్పించాడు. తరువాత అతను కునుకు తీయడానికి ప్రయత్నించాడు. కానీ అది పాట సాధన చేస్తుంటే వాడి కన్ను మూతే పడలేదు. ఇంతలో తల్లి రాక్షసి అక్కడికి వచ్చింది. అది 2 దుప్పులను చంపి తీసుకొచ్చింది. దుప్పి అంటే తెలుసు కదా, ట్యాగ్. నా తల్లే ఎంత బాగా పాడుతుంది, ఇంకా ఏ కోయిలో గుహలోకి దూరిందనుకుంటున్నాను. ఒరేయ్ నీ పాండిత్యం అద్భుతం రా అంటూ కూతుర్ని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నది. ఇక అది మొదలు ఆ గుహ ఆనందుడికి నరకమైపోయింది. పొద్దున్నంతా అడవిలో తిరగడం, రాత్రి అయ్యేసరికి పిల్ల రాక్షసి సాధనతో నిద్రలేకపోవడం వాడికి పిచ్చెక్కినట్లయింది. ఆ పిల్ల రాక్షసి గొంతు వినిపిస్తూనే వాడికి తేళ్లు జెరులు పాకినట్లయిపోతుంది. కొన్నాళ్లకి ఇక వాడు తెగించి తల్లి రాక్షసితో, మీ అమ్మాయి గొంతు అస్సలు బాలేదు, దానికి సంగీతం అస్సలు నప్పదు, ఇది నిజం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేశాడు. తల్లి రాక్షసి ఒక్క ఉదుటను లేచి, ఒరేయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, నీకంటే నా కూతురు చాలా అద్భుతంగా పాడుతుంది తెలుసా, ఒక్కసారి నీ గొంతు నువ్వు విన్నావా, నిన్ను అది మించిపోతుందని నీ అసూయ కదా అన్నది. ఆనందుడు ఒక్కసారిగా నిశ్చేష్యుడైపోయాడు. తల్లి రాక్షసి వాడిని మొదటిసారిగా మెచ్చుకున్నప్పుడు అది ఏ విధంగా మెచ్చుకుంది అనేది వాడికి ఇప్పుడు అర్థమైంది. వాడు మారు మాట్లాడకుండా అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. కళ అంటే కేవలం ఆత్మసంతృప్తికే కాదు, అది ఇతరులను కూడా రంజింపజేసేలా ఉండాలి. అందులో సంగీతం మరీను. ఎందుకంటే ఇతర కళలు వేరే ఎవరికి తెలియకుండా కూడా అభ్యసించవచ్చు, కానీ సంగీతం ఇతరులకు వినిపిస్తుంది. స్వరం ఘోరంగా ఉంటే ఇతరులు ఎలా బాధపడతారు అనేది ఆనందుడికి అప్పుడు తెలిసి వచ్చింది. రెడ్డిగారి బాధ ఏమిటో అతనికి అప్పుడు అర్థమైంది. రాక్షసి ఇస్తానన్న బంగారం కోసం అతని ఆశ చచ్చిపోయింది. ఆ రోజు పగలు తల్లి రాక్షసి పిల్ల రాక్షసి పడుకున్నాక వాడు మెల్లగా గుహను వదిలేసి రెడ్డి ఇంటికి చేరుకున్నాడు. ఒరేయ్ మళ్ళీ వచ్చావేంట్రా, నీ గార్ధవ స్వరం మేము వినలేము అని రెడ్డిగారి భార్య వాడిని చివాట్లు పెట్టింది. అప్పుడు ఆనందుడు వాళ్లకు జరిగిందంతా చెప్పి, అయ్యా నాకు బుద్ధి వచ్చింది, నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను వచ్చింది పని చేయడానికి, పాటలు పాడడానికి కాదయ్యా, దయచేసి నన్ను పనిలో చేర్చుకోండి అన్నాడు. దాంతో సంతోషించిన రెడ్డి ఆయన భార్య మళ్ళీ వాడిని పనిలో చేర్చుకున్నారు. ఆ తరువాత వాడు పాటలు ఎప్పుడూ పాడలేదు, కానీ ఊరందరూ వాడికి రాక్షస గురువు అని పేరు పెట్టారు. చూశారు కదా, మంచి కథ కదా. అప్పుడప్పుడు కొంతమంది ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు కదా. మీ జీవితంలో కూడా మీరు ఎవరో ఒకళ్ళని ఇలా చూసే ఉంటారు. తాము చేసేది చాలా గొప్ప పని అని,
తాము చేస్తున్న దాంట్లో ఎటువంటి తప్పు లేదని గుడ్డిగా ప్రవర్తించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా వారికి అర్థం కాదు, అర్థం చేసుకోవాలనే ఇంటెన్షన్ వాళ్ళకి ఉండదు. కాబట్టి వారిని మనం మార్చలేం. ఇలా స్వయంగా వాళ్ళంతట వాళ్ళు తెలుసుకుంటే తప్ప వాళ్ళు మారరు కదా. ఇలాంటి ఒక మంచి నీతితో పాటు కళలు అంటే ఎలా ఉండాలి అనేది కూడా ఈ కథ మనకు నేర్పిస్తుంది కదా. కళలంటే ఇతరుల్ని రంజింపజేసేలా ఉండాలి, వేరే వాళ్ళని బాధ పెట్టేలా ఉండకూడదు. ఈ మధ్య కాలంలో టాలెంట్ అంతంత మాత్రంగా ఉన్నవారు కూడా పెద్ద పెద్ద స్టార్స్ అయిపోతున్నారు కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని మాత్రం అడగండి. అది మీకు తెలిసినట్లయితే కామెంట్లో మాకు తెలియజేయండి. ఓకే, వచ్చే వారం మరొక మంచి కథతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.